మనం లలితా శాస్త్రంలో ఇప్పటిదాకా 151 శ్లోకాలు చెప్పుకున్నామండి. ఈరోజు 152 నుంచి ముందుకెళ్తున్నాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కళానిధి కావ్యకళా రసజ్ఞా రససేవధి పుష్టా పురాతనా పూజ్య పుష్కరా పుష్కరేక్షణ. కళానిధి, కళలకు నిధి అంటే గని, అంటే కళలకు నిధి అయినటువంటి స్వరూపురాలు. కావ్యకళ, కావ్యకళా స్వరూపురాలు అంటే కావ్య రచన ప్రతిభా స్వరూపురాలు అని. శుక్రాచార్యుని మృత సంజీవిని కళా స్వరూపురాలు అని కూడా ఇక్కడ అర్థం మనకి విశేషంగా చెప్తున్నారు. రసజ్ఞ, శృంగారాది రసములను తెలిసినటువంటిది. అది శృంగారాది అవి 10 రసాలు అన్నట్టుగా ఇక్కడ చెప్తారంటే 9 రసాలకి భక్తి చేరిస్తే 10 రసాలు అవుతాయి అనేది ఇక్కడ ఒక విశేషంగా తెలియజేస్తున్నారు. రససేవధి, బ్రహ్మానంద రసమునకు గని నిధి అని ఇక్కడ విశేషంగా ఎందుకు చెప్తున్నారనంటే, ఇక్కడ రసముల నిధి ఇంతకుముందు కొన్ని చెప్పుకున్నా, బ్రహ్మానంద రసమునకు గని. ఈ బ్రహ్మానందం ఏంటండి అంటే, మనకి ఈ తైత్రీయ ఉపనిషత్తులో కూడా ఇంతకుముందు కూడా ప్రస్తావించడం జరిగింది. తైత్రీయ ఉపనిషత్తులో ఆనందం గురించి, ఆనందవల్లి అనేటువంటి దాంట్లో అసలు ఆనందాల్లో కూడా లెవెల్స్ ఉంటాయండి. ఆ పర్సంటేజ్ అంతా బ్రహ్మానందం అనేటువంటి విపరీతంగా అసలు అది ఏమిటో ఆనందం పొందిన వాళ్ళకి తెలుస్తుంది. కాదు ఇక్కడ రససేవధితో 800 నామాలు అయ్యాయండి. ఇక్కడ 100 అయినట్టుగా ఇక్కడ మరో 100 అయినట్టుగా తెలియజేస్తున్నారు. 801వ నామం ఇందులో ఇదే. ఈ పుష్ట అంటే 36 తత్వాలతో కూడిన శరీరము కలది కావున పుష్టి అయినటువంటి అమ్మవారు. పురాతన, అన్నిటికంటే ముందు ఉన్నది. పురా అంటే అది పురాతన. ఇక్కడే ఊరికే మన తర్వాత కలిసిన కలిపిన అదే పురా అంటే ముందని, పురోహితుడు అంటే అదే ముందు, అసలు హితం కోరుకునేటువంటి వాడు అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చు. అది పురాతన అంటే బాగా ముందు ఉన్నటువంటిది. పూజ్య, అందరికీ పూజింపదగినది, వీళ్ళు వాళ్ళు అని లేకుండా. పుష్కర, పుష్టిని కలిగించేటువంటిది. ఇంతకు ముందు ఆమె పుష్టి కలిగినటువంటిది అని చెప్తున్నాం. పుష్టిని కలిగించే అమ్మవారు కూడా ఆమె అని. పుష్కర, పుష్కరేక్షణ, తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి అమ్మవారు. అంటే ఈక్ష అన్నదానికి కన్ను అనేటువంటి అర్థం ఉందండి. తర్వాతది 153వ శ్లోకం. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. పరంజ్యోతి, పరబ్రహ్మాత్మకమైనటువంటి జ్యోతిస్సు కలిగినటువంటి అమ్మవారు. అంటే ఇది 8 అక్షరములు ఉన్నటువంటి పరంజ్యోతి మంత్రస్వరూపురాలు. పరంధామ, ఉత్కృష్టమగు తేజోరూపురాలు ఈమె. ధామ అన్నదానికి మామూలుగా అర్థం నివాస స్థానం అండి. అంటే ఈమెలో ఉత్కృష్టమైనటువంటి తేజస్సు ఉంటుంది. పరమాణు, మిక్కిలి సూక్ష్మ స్వరూపురాలు, చాలా అణువులాగా చాలా చిన్న స్వరూపం. ఇంతకుముందు మహతి అని కూడా చెప్పుకున్నాం, పెద్ద ఆకారం కలిగినటువంటిది. పరమాణు కూడా ఉంది ఈమె స్వరూపంలో. అలాగే పరాత్పర అంటే బ్రహ్మాదుల కంటే కూడా ఉత్కృష్టురాలు అని చెప్తున్నారు. గొప్పవారైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా గొప్పది ఈమె అమ్మవారు. పాశహస్త, పాశము
ఎడమ చేతి యందు కలిగినటువంటిది అని. ఎడమ వైపు ఉన్న క్రింది చేతిలో పాశము ధరించి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి విశేషంగా అక్కడ చెప్తున్నారు. పాశహంత్రి, పాశములను నశింపచేయనది. ఇక్కడ అంటే హరి అంటే ఒక కావ్యాన్ని ఇక్కడ ఉట్టంకిస్తూ అక్కడ ఒకప్పుడు బాణాసురుణ్ణి పట్టణంలో వీరుడైన అనిరుద్ధుడు నాగపాశంతో బంధింపబడ్డాడు. వెంటనే అతను స్పృహ తప్పి పడిపోతే దేవి అనుగ్రహము వల్ల అతనిని ఓదార్చుచు వజ్రాయుధంతో సమానమైన నాగపాశము చేతితో తీసివేశాము. దీనికి ఒక చిన్న స్టోరీ కూడా మనకి పురాణాల్లో ఉన్నది ఇక్కడ చెప్పారు. పాశాన్ని పోగొట్టేటువంటిది అమ్మవారు అంటే ఆ సందర్భంలో చేసినందువల్ల మనం దీన్ని మనకు అర్థమయ్యేలా చేసుకోవాలంటే మనకున్నటువంటి పాశం ఎందులోన్నా మనం బంధింపబడి ఉంటే రాగద్వేషాలు అంటే ఏదైనా దాన్ని పోగొట్టేటువంటి అమ్మవారిగా మనం తీసుకోవచ్చు. పరమంత్ర విభేదిని, శత్రువుల ప్రభువు మంత్ర ఉత్సాహ శక్తులు అనేటువంటి మంత్రములను ఛేదించున్నది ఈమె. అంటే పరామంత్రం అంటే శత్రువులు భిన్నముగా చేసేటువంటి వాళ్ళని ఛేదించేటువంటి స్వరూపురాలు. తర్వాత మూర్త అమూర్త అంటే రూపము కల వస్తువు, మూర్త ద్రవ్యము అంటే రెండు ఉన్నాయనే అర్థంలో రూపము గల వస్తువు మూర్తము, పృథివీ ఉదకము అనగా అగ్ని మొదలైనటువంటి మూర్తములు, అమూర్తములు అంటే వాయువు, ఆకాశము, కాలము, మనస్సు ఉన్నది. అంటే కనపడేది కనపడదండి. ఇవి ఇవే మనకి ఆ రూపము కలిగినటువంటివి భూమి, ఆ అగ్ని, ఉదకము కనపడుతున్నాయి కనుక అవి మూర్తులు. వాయువు, ఆకాశము, కాలము ఇవి కనపడవు కనుక అమూర్తులు. ఈ రెండు స్వరూపాలు అమ్మవారే. అనిత్య తృప్త, నిత్యములు కాని ఉపచారములతో తృప్తి పొందినటువంటిది. అంటే జీవులచే తృప్తి పొందినది కాదు ఆమెకి చేసేటువంటి ఉపకారం. భక్తి ఉన్నచో ఏ విధముగా పూజించినను తృప్తి పొందును అనేటువంటి అర్థం ఇక్కడ మనకి చెప్తున్నారు. ముని మానస హంసిక అంటే మునుల మనస్సు అనేటువంటి మానస సరోవరమునందు హంసిక ఒక ఫీమేల్ స్వాన్, ఆడు హంస ఉండేటువంటిది. ఇక్కడ ఈ హంసి అనేటువంటి శబ్దం వల్ల స్త్రీలింగం చెప్తున్నారు. సత్యవ్రత, సత్యమే ప్రియమైన వ్రతముగా కలిగినటువంటి అమ్మవారు. సత్యరూప, సత్యమైన రూపము కలిగిన అమ్మవారు. త్రికాల బాధ్యమగు రూపము కలిగినటువంటిది. అంటే ఏంటంటే దేనితోటి కూడా సత్యము, ధర్మం మారుతుందండి, సత్యం మారదు. ఓకే, ఆ రూపము కలిగినటువంటి అమ్మవారు. అలాగే సర్వాంతర్యామిని, అందరి అంతఃకరణములను నియమించునది, కంట్రోల్ చేసేటువంటి అమ్మవారు. సతీ, పాతివ్రత్యము సద్రూపత్వము వలనను సతీదేవి అయినది. అంటే సతీ ఎలా అయిందంటే ఆమె యొక్క పాతివ్రత్యము వల్ల, ఆమెకున్నటువంటి రూపము వల్ల ఆమెను సతీ అని అంటారు కనుక ఆ స్వరూపము కలిగినటువంటి అమ్మ. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపాబుధార్చిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి. బ్రహ్మాణి అంటే బ్రహ్మము, ఆనందమయ కోశము పుచ్చముగా కలిగినటువంటిది. అంటే పితామహుని భార్య అంటే ఇక్కడ బ్రహ్మ అని కనుక అనుకుంటే ఆ బ్రహ్మ యొక్క భార్య అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఆనందమయ కోశము పుచ్చముగా కలిగినటువంటిది అని ఒక అర్థం చెప్తున్నారు.
అలాగే బ్రహ్మ జ్ఞాన స్వరూపురాలు. దీనికంటే మరొక పెద్ద వస్తువు, దేనికంటే మరొక పెద్ద వస్తువు ఉండదో అటువంటిది బృహత్తమైనటువంటి బ్రహ్మ. జనని సర్వ ప్రపంచమునకు ఉత్పాదకమైనది కావున జనని. బహురూప అనేక రూపములు కలిగినటువంటి అమ్మవారు. అలాగే బుధార్చిత బుధుల చేత అంటే జ్ఞానుల చేత పూజింపబడు అమ్మవారు. ప్రసవిత్రి సమస్తమును పుట్టించునది. ఇదే ఇక్కడ బ్రహ్మాణి బ్రహ్మ జనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ఠా ప్రకటాకృతి అనేటువంటి దాంట్లో ప్రసవిత్రి అంటే సమస్తమును పుట్టించున్నది. అలాగే ప్రచండ మిక్కిలి కోపము కల దూతలు కలిగినటువంటిది. ప్రచండ అనే దాంట్లో ఆమె దూతలకి చాలా కోపము కలిగినటువంటి దూతలు ఆమె దగ్గర ఉన్నారు. అలాగే ఆజ్ఞ అంటే భగవద్ ఆజ్ఞా రూపములైనటువంటి వేద స్వరూపురాలు అంటే ఇచ్ఛా రూపిణి. ప్రతిష్ఠ సర్వ జగత్తులకు కూడా అధిష్టాన భూతురాలు, సకల జగత్తుకు కూడా ఆధారము ఈమె అని. ప్రకటాకృతి అందరి చేత తెలియబడుచున్న అనుభవింపబడుచున్న ఆకారము కలిగినటువంటి అమ్మ. ప్రాణేశ్వరి ప్రాణములకు అధిష్టాత్రి, ప్రాణదాత్రి ప్రాణములను ఇచ్చునటువంటి అమ్మవారు. పంచాశత్ పీఠ రూపిణి 50 పంచాశత్ అంటే 50 పీఠముల స్వరూపము కలిగినటువంటిది. పంచాశత్ పీఠ రూపిణి 51 పీఠముల స్వరూపము అని. పంచాశత్ అంటే 50 అనేటువంటి అర్థం ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. అలాగే తర్వాత విశృంఖల ప్రతిబంధకములు లేనిది. వివిక్తస్థ అంటే విజన ప్రదేశమునందు ఉండునటువంటిది అంటే జన ప్రదేశము లేని చోట. వీరమాత అంటే గొప్ప ఉపాసకులకు తల్లి. వీరులు అంటే ఇక్కడ ఎటువంటి వాళ్ళు వీరులు అంటే బాగా ఉపాసన చేసేటువంటి వాళ్ళు వీరులు, వాళ్ళకి ఈమె తల్లి. అలాగే వియత్ప్రసూహు ఆకాశమును పుట్టించినటువంటి అమ్మవారు అని. తర్వాత 157 శ్లోకం. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞా భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద మోక్షమును ఇచ్చినటువంటి అమ్మవారు. ముక్తి నిలయ మోక్షమే నివాస స్థానముగా కలిగినటువంటి అమ్మవారు. మూల విగ్రహ రూపిణి అంటే బాల బగళ మొదలైనటువంటి శక్తులకు మూలమైనటువంటి రాజరాజేశ్వరీదేవి. భావజ్ఞ భావములను తెలిసినది. కేవల ధాత్వర్థము అయినటువంటి భావార్థము తెలిసినటువంటి అమ్మవారు. భవరోగగ్ని సంసారము అనేటువంటి రోగమును పోగొట్టునది. భవచక్ర ప్రవర్తిని సంసార సముదాయమును ప్రవర్తింపచేయునది. తర్వాత 158వ శ్లోకం. ఛందస్సారా శాస్త్రసార మంత్రసారా తలోదరి ఉదార కీర్తిరుద్దామ వైభవావర్ణ రూపిణి. ఛందస్సారా
వేదములలో సారభూతమైనటువంటిది. ఛందస్సు అంటే వేదములో ఉండే మంత్రాలకి ఛందస్సు అని కూడా పేరండి. ఛందసారా అంటే. అలాగే తర్వాతది శాస్త్రసారా అంటే శాస్త్రమే బలముగా కలిగినటువంటిది. ఈమె మీమాంసాది శాస్త్రములే సారాంశం. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయండి? ఒక శక్తి గురించే తెలియజేస్తాయి. కాబట్టి ఆ సారంలో ఉన్నది ఆమె. మనం లలిత చదువుకున్నా అవన్నీ చదివినట్టే, వేదాలు ఉపనిషత్తులు అవన్నీ కూడా అని. అయితే అర్థం తెలుసుకుంటే ఆనందం ఇంకా ఉంటుంది కనుక మనం తెలుసుకుంటున్నాం. మంత్రసారా అంటే మంత్రములలో నిష్కర్ష చేయబడిన రూపము కలిగినటువంటిది. అంటే ఇక్కడ తంత్రముల చేత నిరూపించబడినటువంటిది. వేదమందు ఇదమిత్తమని నిర్ణయింపబడిన రూపము కలిగినటువంటిది, నిర్ధారించిన రూపము కలిగినటువంటి అమ్మవారు. తలోదరి, తల ఉదరి అంటే కృషించినటువంటి ఉదరము కలిగినటువంటిది. ఉదార కీర్తి, శీఘ్ర సాధ్యమైనటువంటి అంతటా వ్యాపించినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి అమ్మవారు. ఉద్దామ వైభవ అంటే హద్దు లేనటువంటి వైభవము కలిగినటువంటి అమ్మ. వర్ణ రూపిణి, వర్ణాలంటే అక్షరాలు, అక్షర స్వరూపురాలు. 159వ శ్లోకం అండి. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషద్గుష్ట శాంత్యతీత కళాత్మిక. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని అంటే పుట్టుక, చనిపోవడం, ముసలితనం అనేటువంటి వాటి చేత తప్పింపబడుతున్నటువంటి జనులకు పరమాత్మ సుఖమును ఇచ్చినటువంటిది. సర్వోపనిషద్గుష్ట అంటే సకల రహస్య ఉపనిషత్తులందును కూడా అధికముగా దండోరా వేయించబడి చెప్పినది. అంటే ఉపనిషత్తుల్లో కూడా చాలా దృఢముగా చెబుతున్నటువంటిది ఈమె గురించే, అంటే అమ్మవారి గురించే. శాంత్యతీత కళాత్మిక అంటే ఇక్కడ పరమాత్మ కళాస్వరూపురాలు. శాంతి పరమాత్మ కళ, శాంతి అతీతమైనటువంటి కళాత్మకురాలు అని. అలాగే గంభీర అంటే అంతము లేనటువంటి స్వరూపురాలు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మహాహ్రద స్వరూపురాలు. ఇక్కడ అక్కడ హ్రద అంటే ఒక నుయ్య బావి అనేటువంటి వాటిలో కూడా ఒక సరస్సు పెద్ద, ఆ స్వరూపము కలిగినటువంటి అమ్మవారు అని. అలాగే అంతే. మనం ఇంతవరకు శాంత్యతీత కళాత్మికతో 159 శ్లోకాలు అయిపోయాయండి. మనం గుణాలు, సౌందర్యము, లక్షణాలు అన్ని తెలుసుకుంటున్నాం. ఆమె లక్షణాలు కలిగి ఉంది అని చెప్పుకోవడంలో అర్థం ఆ లక్షణాలు మనకి ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉంది అనేటువంటి అర్థం తెలుసుకుంటూ మనం నామాలు చదువుకోవాలి. అందుకని అర్థం చేసుకుందాం, ముందుకు వెళ్దాం.